నమస్తే. గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరణ స్తూపం దగ్గర ఉన్నాం. సో ఈరోజు ఏదైతే క్రాంతిదళ అధ్యక్షుడైనటువంటి పృథ్వీరాజ్ యొక్క అరెస్టును నిరసిస్తూ చాలామంది పృథ్వీరాజ్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, పృథ్వీరాజ్కు సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా ధర్నా ఇక్కడ ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి వచ్చి వాళ్ళంతా నిరసన తెలుపుతా ఉన్నారు. నల్ల బ్యాడ్జీలతో సహా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి ఏదైతే నిలదీస్తున్నటువంటి పృథ్వీరాజ్ యొక్క అరెస్టుని వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి వీటిలన్నా మిగతా సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి అమరణ స్తూపం దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని ఏంటన్నా ఇలా ప్రధానంగా ఇక్కడికి వచ్చి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలంగాణ ఉద్యమ గొంతుక మా అందరికీ స్ఫూర్తి, మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చిన మా నాయకుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారిని పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి వారెంట్ లేకుండా. అసలు నిన్న బంద్కు పిలిపించిన దానికి మా తెలంగాణ క్రాంతిదళకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎక్కడా కూడా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పెట్టలే. మార్వాడి సమస్యల పరిష్కారానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఆ సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చల్లో పృథ్వీ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. దళితుల మీద దాడి చేసి వాళ్ళని అక్రమంగా కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయరు. తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అన్న గుజరాతీ సంఘం నాయకులను అరెస్ట్ చేయరు. తెలంగాణ ప్రజలంతా తినే తిండి మీ సాహెబులు ఉంచిన తిండి తింటారని దారుణంగా అవమానించిన వాళ్ళని ఉంచారు. బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వము, పోలీసులు, రాజకీయ నాయకులు గుజరాతీ మాఫియా ఇచ్చిన డబ్బులకు అలవాటు పడి వాళ్ళ వైపు ఉండడం సిగ్గుచేటు. ఇవి మార్వాడి రాజకీయ పార్టీల, తెలంగాణ రాజకీయ పార్టీల తేల్చుకుంటాం. ప్రజాక్షేత్రంలో ఈ గుజరాత్ మాఫియా డబ్బులకి, హవాలా డబ్బులకి అలవాటు పడిన రాజకీయ పార్టీల భరతం పడతాం. ఎవరు అంటే ఈ అరెస్ట్ వెనకాల అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హస్తం కూడా ఉందని చెప్పేసి ఏమన్నా భావిస్తూ ఉన్నారు? ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ చూస్తుంది. ఆల్రెడీ పాట్ మార్కెట్లో గొడవ అయిపోయిందని నిన్న సాయంత్రం అయిపోయింది. ఎక్కడ కూడా పృథ్వీ గారు బంద్కు పిలుపునివ్వలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలంగాణ క్రాంతిదళ్ బంద్కు పిలుపునివ్వలే. మేము ఇంకా వ్యాపార వర్గాలతోటి, వాణిజ్య వర్గాలతోటి అందరితో చర్చలు జరుపుతున్నాం. తెలంగాణ ప్రాంత చిన్న వ్యాపారస్తుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మహారాష్ట్రలో ఎట్లా ఉంది, తమిళనాడులో ఎట్లా ఉంది, ఒరిస్సాలో ఎట్లా ఉంది అని మేము అధ్యయనం చేస్తున్నాం. మేము ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తుంటే ఈ సమస్యని రెచ్చగొట్టే విధంగా దీన్ని తీసుకెళ్ళి మతానికి కలపడం, దీన్ని తీసుకెళ్లి రాజకీయం చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న వైశ్యులు, పద్మశాలీలు, స్వర్ణకారులు, చిన్న వ్యాపారులు అందరి రక్షణకి చట్టం వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి మన పరిస్థితులు ఎట్లున్నాయంటే ఏదైతే నిజమైతే మాట్లాడతారో వాళ్ళను నోరు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా మా పృథ్వన్న స్కూళ్ళ మీద తిరుగుతుండు. స్కూల్లో ప్రతి స్కూలు ఎక్కడెక్కడైతే వసతులు లేవో అక్కడ తిరిగి ప్రభుత్వానికి విన్నవిస్తాడు, వాళ్ళ తరపున విన్నవిస్తుండు. ఏమని ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ వీళ్ళకి మంచి సరైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, ఇది మంచిగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు అంత విస్తీర్ణం అయిపోతుంది, పరిస్థితి మంచిగా లేవని ఇవన్నీ సాకుగా చూంచి ఇలా వాడు కొట్టినోడు మంచిగానే ఉన్నాడు, తిట్టినోడు మంచిగానే ఉన్నాడు, వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయిపోయింది. మరి నేను రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది పృథ్వీను? దీని వెనకాల అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుక, లేకపోతే ఇక అద్దా మనకి అంటే ఏదైనా లోపాలు వైఫల్యాలు ఉంటే ఎవరు మాట్లాడకూడదా తెలంగాణలో? ఏ విషయం మీద మాట్లాడకూడదా? ఈ రోజు పల్లెలలో, గ్రామాలలో, విలేజ్ అంటే ఒక గ్రామం అంటే కన్నతల్లి లాంటిది. అక్కడ వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఏదైనా ఉద్దరవసాధ్యం ఉంటే లోకల్లో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళ దగ్గర పోయి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మారవాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎవరన్నా పోయి ఎక్కడైనా ఉద్ధరించగలుగుతారా? అలాంటి చిన్న వ్యాపారస్తులను అక్కడ తొక్కేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద మాళ్ళు పెట్టుకొని ఇలా ప్రతి ఒక్కరు ఇలా వ్యాపారాలు లేక ఇలా బట్టలు వాళ్ళందరూ వస్త్రకారులు, పద్మశాలు వాళ్ళందరూ స్వర్ణకారులు కంచెలు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఇవన్నీ అన్నందుకే దాన్ని ఒక సాకుగా చూంచి ఈ డిబేట్ కూడా జరిగే డిబేట్లో కూడా గత కొన్ని రోజుల నుంచి మాట్లాడే విషయం ఏంది, మా సంస్కృతిని మీరు, మా వాళ్ళని మీరు అవమానించద్దు, మా సంస్కృతిని దెబ్బతీయద్దు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు ఇక్కడ వచ్చి బతకండి. చాలామంది వచ్చి బతుకుతుండ్రు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుండ్రు, ఇక్కడ ఉపాధి ఇస్తారా ఇతరులైనా సెకండరీ తెలంగాణ వాళ్ళకు. కానీ మీరు వచ్చి ఇక్కడ వాళ్ళని అవమానపరిచి, ఇక్కడ వాళ్ళని మీరు అని, ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే, ఇక్కడ వాళ్ళ డబ్బు తినుకుంటా మీరు ఇక్కడ వండుకుంటా మీరు మా వాళ్ళని అంటే ఎట్లుంటుంది? తెలంగాణ ప్రజలు ఇప్పుడే మరి 100 ఏళ్ళ నుంచి ఎవరు అనలే కదా, అటువంటి విషయాలు అనలే కదా. ఈ రోజున తెలంగాణ ప్రజలను 4 కోట్ల తెలంగాణ ప్రజలను మీరు ఇట్లుంటారు, మీరు అట్లుంటారు, మీరు నువ్వెవరిని అవమానించేందుకు? నువ్వు అక్కడికి పో, నీ కాడ నువ్వు చేసుకో, మేస్తాను వాడికి, వీడికి వచ్చినప్పుడు చేసుకో, వ్యాపారం నిజాయితీగా చేసుకో. ఎక్కడ ఏ మార్కెట్లో అయినా కూడా ఎక్కడైనా మీరు వస్తువు కొనండి, జిఎస్టీ కట్టే బిల్లు ఇస్తాండి మీకు ఎవరికన్నా?
ఎక్కడైనా ఇవ్వగలుగుతాడా? పోరాటం కల్తీ వ్యాపారాల మీద వాళ్ళని వెళ్ళమని మేము అనట్లేదు. అన్న కూడా ఇక్కడ అనలేదు, పృథ్వీ అన్న కూడా అక్కడ అనలేదు. వాళ్ళు చేసేది నిజాయితీగా చేయండి, మీరు మంచి వ్యాపారం చేసుకోండి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాం మేము అంతా కలిసి. ఇవాళ ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని సాగుగా చూసి రాత్రికి రాత్రి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎవరినో ఒక వేరే నక్సలైట్నో లేకపోతే ఇంకెవరినో టెర్రరిస్ట్నో అరెస్ట్ చేసినట్టు చేస్తే ఇది ఎట్లా? వీళ్ళు కూడా అంటా ఉన్నారు, మీరు ఏదైతే పోరాటం చేస్తారో మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళంతా కూడా మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే ఫస్ట్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం కాకముందు చాలా విషయాలు మాట్లాడిండు, మరి ఆయన అర్బన్ నక్సలైటేనా? అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిండు అది వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో పోరాటాలలో ఆయన సందర్భంలో నక్సలైట్ కూడా అని అన్నాడు. ఆయన నక్సలైటేనా? ఎప్పుడైతే సమస్యల మీద మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని వాడేవాడని అనేటోడు. ఇక్కడ మేధావులు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా మూలరాయి పునాది ఆయన వారసుడు ఈయన. తెలియదా అందరికీ? తెలంగాణ ఉద్యమం చేసే వాళ్ళు అందరి కళాకారులు వీళ్ళందరూ తెలియదా? ఈరోజు రాత్రి వచ్చి తీసుకుపోయి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను తిప్పుకుంటా ఏ మెసేజ్ ఇస్తుంది ఇలా గవర్నమెంట్? అంటే ఇట్లా మీరు ఇట్లా పృథ్వన్నలకి ఎవరు ప్రశ్నించద్దు, మేము ఎట్లా పాలన చేస్తే అట్లా ఉండాలని మీరు అంటారా? గా స్కూళ్ళు బాగు చేయండి, పోయి టాయిలెట్స్ లేవు, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. గా రైతులు ఉన్నారు, పోలీసు వాళ్ళు పెట్టి యూరియా పంచుతాను అక్కడ విలేజ్లలో పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా మార్వాడీలకి మద్దతు తెలుపుతారు. వాళ్ళకేం బాధ ఇవ్వాలా? తెలంగాణ ఉన్నవానికి తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలంగాణ బాధ ఉంటుంది, వాళ్ళకేం బాధ ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఇలా? మేము ఒకటే అంటున్నాం, మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి. అంతేగాని అక్రమంగా అరెస్టులు చేసి తిప్పుకుంటా ఈ స్టేషన్ ఆ స్టేషన్ తిప్పుకుంటా దానికి సంజాయిషీ లేదేం లేదు. మరి ఎక్కడికి ఏందనేది ఇంటికాడ ఆగమవుతారు కదా, కుటుంబం ఉంటుంది కదా అందరికీ. మీ ఇష్టమా? మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారా? చేయండి, ఎట్లా 7 వరకు చేస్తారో చేయండి, మేము కూడా చూస్తాం. ఇక మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఇలా పృథ్వీ అరెస్ట్ పైన? బేషరతుగా పృథ్వీ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. మేమేమంటున్నామంటే మార్వాడి ఇక్కడ కూలి చేసుకునే వ్యక్తుల మీద చిన్న ఉద్యోగాలు చేసుకునే నార్త్ ఇండియన్ వ్యక్తుల మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బాధ లేదు. వీళ్ళు ఏంటంటే ఈ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు ఎలా ఉంటారంటే వీరు లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్ లాగా ప్రవర్తిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఎట్లయితే ఆక్యుపై చేసుకున్నారో వీళ్ళు కూడా రాజస్థాన్ గుజరాతీ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ వ్యాపారాలను తెలంగాణ కులవృత్తులను ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ తిరుగుబాటు అనేది మొదలైంది. నేనేమంటున్నానంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అక్కడికి పోతారు, పోయి ఏం చేస్తారు, జిఎస్టీ ఒక 10% జిఎస్టీ కట్టి 90% జిఎస్టీ లేకుండా మాల్ తీసుకొస్తారు. దారిలో 2 జిఎస్టీ చెక్ పోస్టులు ఉంటాయి, అక్కడ జిఎస్టీ ఆఫీసర్లకు లంచాలు ఇస్తారు, వీటికి ట్రాన్స్పోర్ట్లో మాల్ వస్తుంది. ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళని చెక్ చేస్తే మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి వచ్చిన తర్వాత ఆ మెటీరియల్కు జిఎస్టీ ఉండదు, వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు, మొత్తం కల్తీ సరుకు అమ్ముతూ ఉంటారు. ఈ కల్తీ సరుకుల వల్ల తెలంగాణ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాపారులు కల్తీ సరుకు అమ్మరు. నేనేమంటున్నంటే ఇప్పుడు ఇక్కడ త్రూ బజార్ ఉంది, త్రూ బజార్లో ఎలక్ట్రికల్ సామాన్ అమ్ముతారు. 2+2 2 లారీలు ఒరిజినల్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తుంది, 2 లారీలు డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తుంది. అయితే ఇక్కడ బేగం బజార్, అఫ్జల్గంజ్ అన్ని వ్యాపారాలు వీళ్ళు చేసే వీళ్ళకు ఏముంటుందంటే ఎంఆర్పీ కూడా ఉండదు ఆ వస్తువులకు. వాడు వైట్ మనీ ట్రాన్సాక్షన్ చేయడు, మొత్తం బ్లాక్ మనీ. నేను ఈ జిఎస్టీ ఆఫీసర్లు, విజిలెన్స్ ఆఫీసర్స్ నెలకోసారి ఆ చౌరస్తా వీళ్ళు అమ్మే చౌరస్తాలకు పోతారు, వాళ్ళు ఇచ్చే మామూలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ మీద అసలు వీళ్ళు ఎలాంటి దాడులు చేయరు. జిఎస్టీ కొట్టినటువంటి వ్యాపారికి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. కానీ ఎక్కడైనా ఇక్కడ మార్వాడి వ్యక్తులకు జైలు శిక్ష పడ్డదా? పడదు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేనేమంటున్నంటే వాళ్ళు అమ్మేటటువంటి గుజరాతీ గల్లీ కానీ, బేగం బజార్ కానీ, అఫ్జల్గంజ్ కానీ, త్రూ బజార్ కానీ వాళ్ళు డూప్లికేట్ సామాన్ అమ్ముతున్నారా లేదా, వాళ్ళు డూప్లికేట్ గాళ్ళు కాదా చూద్దాం, రమ్మని చెప్పండి. విజిలెన్స్ ఆఫీసర్స్ని, జిఎస్టీ ఆఫీసర్స్ని రమ్మనండి. ఎప్పుడైనా జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళని చెక్ చేసిరండి? జిఎస్టీ కమిషనర్ ఆదేశాలు ఇస్తే తప్ప జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళ దుకాణానికి పోవడానికి లేదు. ఎందుకు అంటే ఎవరైనా ఫిర్యాదు చేయాలట, ఫిర్యాదు చేస్తేనే పోతారట, లేదా పోరట. వాళ్ళ వ్యాపారాల వల్ల ఇవాళ తెలంగాణలో క్యాన్సర్లు, టైఫాయిడ్ లాంటి జబ్బులు విజృంభిస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఇంత మెయిన్గా మా వృత్తులు మాకే, మా వ్యాపారాలు మాకే అనే ఉద్యమం ఇది. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
ప్రజలు తెలంగాణ వ్యాపారస్తులు ఉద్దేశించారు ఆ వ్యాఖ్యల పట్ల మేము తాగుబోతులమై మీ ఇళ్ళల్లో వచ్చి పండుకోలేదు, మీ ఇళ్ళల్లో వేరే అక్రమ కార్యక్రమాలు చేయలేదు. మేము సంపాదించుకున్న సొమ్ము మీరు వాళ్ళు ఏమైనా పోస్తున్నారా? మేము సంపాదించుకున్న సొమ్ముతోటి మేము తింటున్నాం, మేము తాగుతున్నాం. అసలు నువ్వే ఏ రోజైనా మార్బడోని ఇంట్లో మార్బడోడు వాని ముఖానికి ఏ రోజైనా తెలంగాణ వాడికి ఒక పూట భోజనం పెట్టిండా? లేకపోతే మా ఇంటికి వచ్చి వాడు భోజనం చేసిండా? వాని దావత్కు మమ్మల్ని పిలవడం, మా దావత్కు వాడు రాడు. అసలు వాడు మానవ సంబంధాలు ఉండవు మార్బడోడికి. మార్బడోడు ఎక్కడైనా మనతోటి కలిసి తిరుగుతాడా, కలిసి వస్తాడా? ఏడ రాడండి వాడు ఎందుకు పనికిరాడు? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా పనికిరాడు. తెలంగాణ సొమ్మునంతా దోచుకొని వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మార్కెట్లో జరిగినటువంటి ఆ దాడి తర్వాతనే ఈ ఉద్యమం అంతా పుట్టుకొచ్చింది. వాళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు మాట్లాడడం, వీళ్ళంతా కూడా ఫోకస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళు మాట్లాడతారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి తెలంగాణ వ్యక్తి మైండ్లో ఇది ఉన్నది, ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుందని. ప్రతి వ్యక్తి మార్బడి వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి వ్యక్తే. నేను కూడా 2001కి ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేవాడిని. డోర్ విండో ఫిట్టింగ్స్ ఈ హైదరాబాద్ నగరంలో కట్టేటటువంటి బిల్డర్లకు నేను సప్లై చేసేవాడిని. ఎప్పుడైతే మార్బడోడు వాని వ్యాపారాన్ని విస్తరించిండో, వాడు డూప్లికేట్ మాల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి బిల్డర్లకు ఇస్తుండో, నేను ఇది వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి. వ్యాపారాన్ని బంద్ చేసుకున్నా. నేను క్వాలిటీ మాల్ అమ్ముతాను, వాడు డూప్లికేట్ మాల్ అమ్ముతాడు. బిల్డర్కు 4 రూపాయలు తక్కువ వస్తాయి కాబట్టి డూప్లికేట్ మాల్ వాడు కొంటుండు. కాబట్టి నేను 2001లో హార్డ్వేర్ బిజినెస్ బంద్ చేసిన. మొత్తం హార్డ్వేర్ బిజినెస్ నాతో పాటుగా హార్డ్వేర్ చేసిన వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసిన మార్వాడీస్ 100 కోట్లకు పడిగెత్తారు. మరి ఏంటి, ఎట్లా జరుగుతుంది? ఎందుకు మరి వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు ఎందుకు జరగవు? జిఎస్టీ ఆఫీసర్లు ఎందుకు దాడి చేయరు? బార్కాస్ తర్వాత ఉన్నటువంటి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పృథ్వీ గారిని ఉంచినట్టుగా తెలుస్తుంది. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలి. వారికి గో బ్యాక్ మార్బడి అనే ఉద్యమంకి వాళ్ళ బంధుకు పిలిపిలేదు కదా, ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాలి? అన్నెసెసరీ. ఇంకేందంటే ఈ మార్బడి గో బ్యాక్ అనే ఉద్యమానికి వ్యతిరేకంగా, అంటే ఈ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళే ఇంకా ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు, ఈ ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారు, ఈ తెలంగాణ వ్యక్తుల ఆవేశాలను ఇంకా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ మూండా మార్కెట్లో జరిగిన దాడి విషయం తర్వాతనే డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఈ మార్వాడి విషయంలో కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళ వ్యాపారాల గురించి కాకుండా ఎక్కువ ఆయన జాతి విషయంలో తిట్టడం, బాగా నీచ జాతి, పాలమ్ముకునేటో నువ్వు నన్ను అంటవా, ఇట్లాంటి పదాలు వాడినందుకు ఇక్కడ తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం మీద బతుకుతూ ఉంటుంది. ఈ ఆత్మగౌరవం విషయంలో పృథ్వీరాజ్ అన్న గారు మాత్రం కంప్లీట్గా మార్వాడీస్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ ఆత్మగౌరవం విషయంలో ఏమైనా మాట్లాడి వాళ్ళను వ్యతిరేకించినందుకు ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ వ్యాపార వర్గాలకే సపోర్ట్ చేసినాయి తప్ప ఇక్కడ ఉన్న ఆత్మగౌరవ నినాదానికి తెలంగాణ ప్రజలకు ఎటువంటి సపోర్ట్ అయితే చేయలేకపోయినాయి. దానికి ఆ మూండా మార్కెట్లో జరిగిన ఆ విషయమై ఇప్పుడు నిన్న వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయారు. ఈరోజు ఇచ్చిన బంద్కు తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి అయితే ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఆ అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా అరెస్ట్ చేయడం మాత్రం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమైనా వ్యక్తిగత కారణాలతోటి మరి వేరే అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడమే కాదు, ఇంకా రిమాండ్కు పంపాలని కూడా ఏమో ఆలోచన చేస్తున్నారు. మేము ఈరోజు సాయంత్రం వరకు వారిని విడుదల చేయకుంటే మా కార్యాచరణ మళ్ళీ రేపటి నుంచి మేము నిరసనలు ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాము. రేపటి నుంచి మండల కేంద్రాలుగా, జిల్లా కేంద్రాలుగా మేము రోజువారీగా ప్రతి జిల్లాల్లో మేము ఈ అక్రమ అరెస్టులకు ఖండిస్తూ రోజు మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మేము మా నినాదాన్ని బయట తెలియజేస్తూ కమిషనర్ పోలీస్ ఆఫీస్ ముందాడికి ధర్నా అక్కడ పెడతారు నీకు బిర్యానీ. సో అర్ధరాత్రి పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయడాన్ని అంటే బలుపు అని చెప్పుకోవాలి. ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వస్తున్నటువంటి బలుపు అని చెప్పేసి ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు పృథ్వీ అయితే బంధుకు పిలిపివ్వలేదు. తర్వాత పృథ్వీ ఈరోజు బంధుకు విషయంలో కానీ ఒక ఆందోళన విషయంలో కానీ ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మొట్టమొదటి మేము క్లియర్ చేయాల్సుకున్న విషయం ఏంటంటే
నేను వ్యక్తిగతంగా అయితే మేము ఏ ఒక కులానికో ఒక జాతికో మేము వ్యతిరేకం కాదు, ఒక మార్వాడీలకో లేకపోతే మరొకరికో వ్యతిరేకం అనేది కాదు. ఆ విషయం మటుకు చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని మనం సహించకుండా ఉండాలి. మరి తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఉద్యమం ప్రధాన లక్ష్యం కూడా మన ఉద్యోగాలు మనకు, మన నీళ్ళు మనకు, మన నిధులు మనకు అని చెప్పేసి. ఈరోజు మన ఉద్యోగాలు మనకు అనేది 50 నుంచి ముల్కీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యోగాలు రావడం లేదు, ఉద్యోగాలు అనేది మనకు రావడం లేదు. చాలా చోట్ల ఏదో పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమలు పెడుతున్నారు అని చెప్పుకుంటే పరిశ్రమలు ఎవరు పెడుతున్నారు? ఆ ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడైనా కానీ 90% ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తున్నారు. మరి భూములు సేకరించేది స్థానికుల దగ్గర, మరి భూములు స్థానికుల దగ్గర సేకరించి పరిశ్రమలు లేనప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా అవుతుందో హైదరాబాద్ పట్టణంలో కానీ మరొక చోట కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే వచ్చినాయి కూడా, ఇప్పుడు ఐక్య లాంటి కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్స్ వస్తున్నాయి, మరి వడ్రంగులు దెబ్బతింటున్నారు. దాని తర్వాత ఏతుందో ఇప్పుడు బంగారు మాల్స్, పెద్ద పెద్ద బంగారు షాపింగ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. దానివల్ల ఈ చిన్న చిన్న గోల్డ్ స్మిత్ వృత్తి చేసుకునే వాళ్ళు దెబ్బతింటున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే అభివృద్ధి అనేటటువంటిది, అభివృద్ధి ఏమో కొందరికి అభివృద్ధి అవుతున్నది, 70% మంది 80% మంది దానివల్ల ఉద్యోగాలు కోల్పోవడము, ఆదాయాలు కోల్పోవడం జరుగుతున్నది. ఒక పెద్ద మాల్ వచ్చింది అని అంటే మనకు డిమార్ట్ కానీ మరొకటి కానీ రిలయన్స్ కానీ వచ్చిందనంటే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న షాపులన్నీ కూడా దెబ్బతింటున్నాయి అన్నట్లు. అభివృద్ధి అనేది సమగ్రంగా జరుగుతలేదు. అభివృద్ధిని వేరే పద్ధతిలో చేయాలా. ఉదాహరణకు ఇప్పుడు కార్పెంటర్స్ ఉంటారు అనుకోండి, ఒక 100 మంది కార్పెంటర్లను కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ప్రభుత్వం దానికి లోన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫర్నిచర్ షాపులు పెట్టించండి. అయితే ఆ వృత్తి నుంచి ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలా. మరి బంగారు పని చేసే వాళ్ళని ఒక 50 మంది 100 మందితోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ మాదిరిగా పెట్టి వాళ్ళ చేత పెద్ద పెద్ద బంగారు మాల్స్ పెట్టించండి. ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు వెళ్ళే చిన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టేసి ఇక్కడ లోకల్ వాళ్ళ పొట్టలన్నీ కొట్టడం అనేది జరుగుతుంది. అది పెద్ద అన్యాయమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. దీని మీద ప్రభుత్వం ఒక చట్టం చేసి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక చట్టం చేసి, అది ఏ పరిశ్రమ అయినా, అది ఏ పెద్ద షాప్ అయినా, ఏదైనా కూడా 85%, కనీసం 85% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలా ఖచ్చితంగా. అది ఎవరు మాల్ పెట్టినా, ఎవరు పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ పెట్టినా, ఎవరు పరిశ్రమ పెట్టినా, ఎవరు ఇండస్ట్రీ పెట్టినా కూడా లోకల్ వాళ్ళకు 85% జాబ్స్ ఇవ్వాలా అనేటటువంటి విధంగా ఉన్నట్లయితే కొంత లోకల్ వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి న్యాయమైన ఇష్యూ కోసం ఉద్యమాలు చేసేటప్పుడు మనము ఇట్లా ఈ ముందస్తు అరెస్టు చేయడము, తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తిప్పడం, అందులో ఇవన్నీ సరైన పద్ధతి కాదు. వాళ్ళ కేవలం శాంతి భద్రతల విషయంలో కనుక పృథ్వీరాజ్ యాదవ్ను వాళ్ళు నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే దాదాపు 24 గంటల టైం అయిపోతున్నది. కాబట్టి వెంటనే ఆయనని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానిలో ఓన్లీ శాంతి భద్రత ఒక సమస్య కూడా అయిపోయింది. ఇప్పుడు 24 గంటల టైం కూడా అయిపోయింది. ఈరోజు కూడా మధ్యాహ్నం టైం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి పోలీస్ కమిషనర్ తోటి, డీజీపీ తోటి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే పృథ్వీరాజ్ యాదవ్ను విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వాలు సైతం కూడా దీన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం చేయకపోగా మార్వాడికి ఇక్కడే ఉంటారంటూ కూడా వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్బన్ నక్సలైట్కి ఒక ముద్ర వేస్తాము. ఇప్పుడు న్యాయం కోసం పొట్లాడే వాళ్ళకి ఏ పేరు పెడితే ఏమున్నది, దానిలో ఏ పేరు పెట్టినా కూడా మనం చేసే డిమాండ్లు, మనం కోరుతున్నటువంటి విషయాలు అన్యాయమైనయా న్యాయమైనయా, మనం అంటున్నాం మన నీళ్ళు మనకు రావాలంటున్నాం. అందరూ మరి మన నీళ్ళు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా? మన ఉద్యోగాలు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా? అక్కడ పేరు పెట్టుకోవడానికి అవకాశం ఏమున్నది? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇష్టం వచ్చిన పేరు పెడతా ఉంటే ఇప్పుడు యూరియా దొరుకుతలేదు రైతులకు. అందరు రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ పంపుతలేదు యూరియా. సగం యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం పంపాల్సింది పంపుతలేదు.
మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి స్టాక్ బంపర్ను బయటకు తీసి మొత్తం ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు. కాబట్టి అవుతుందో మరి ఆ ఇష్యూ మీద రైతులు మాట్లాడితే వీళ్ళు ఏదో ఆందోళనకారులు, అర్బన్ నక్సలైట్స్ అట్లాంటి ఏమన్నమాట. సమస్య పుట్టించింది వీళ్ళు, సమస్యను పరిష్కారం చేయాల్సింది వాళ్ళు. సమస్య గురించి మాట్లాడితే వాళ్ళు ఉద్యమకారులు అంటే. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆనరేబుల్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. నా పేరు సమ్మయ్య. సో పృథ్వీరాజు తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు. ఆ క్రాంతిదళ అధ్యక్షుని అంటే ఆయన లెటర్ ప్యాడ్ మీద కానీ లేకపోతే ఆయన బంద్ కాల్ కానీ మామూలుగా ప్రజాముఖంగా ఆయన ఇవ్వలేదు. అయినప్పటికీ మరి ఎందుకు గవర్నమెంట్ వాంటెడ్గా చేస్తున్నా అంటే సమస్యల మీద మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని అట్లా చేసినట్టు అయితే ఉంటే తెలంగాణలో ఉన్న అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎంతమందిని ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతారు? పృథ్వీరాజుని బేషరతుగా తప్పకుండా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా పృథ్వీరాజుని ఎంబడే విడుదల చేయాలని పోలీస్ కమిషనర్ ద్వారా పోలీస్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డీజీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అదే అయితే గత పాలకులు ఈ వాక్ స్వాతంత్రం లేదు, ఇదే హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి, ఏది చేసినా ఇట్లనే ఉంది. కోదండరాం తలుపులు ఇరగొడుతున్నారు, ఈ రాత్రి తీసుకుపోయి పొద్దుగాలంతా తిప్పుడు. ఇవన్నీ చూసే వశం కాక టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ రాగానే ఏం చేసింది? ప్రగతి భవన్లో కంచెలు తీసేసి ఇక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పింది. చెప్పినప్పుడు మన ఉద్యమకారులు కూడా వాళ్ళకి తోచిన భావాలు వాళ్ళు చెప్తుండ్రు. ఆయన ఎప్పుడు కూడా మార్వాడి గో బ్యాక్ అని అనలే, నేను కూడా వినలే ఎన్నాడు. ఆయన ఏమంటుండంటే తెలంగాణ పిల్లలకు తాగి పంటారు ఇట్లా హేళన చేసినప్పుడు ఒక తెలంగాణ వాదిగా ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది కదా, తెలంగాణ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనకూడదు అనేది ఆయన వాదన. ఇప్పుడు మేము వచ్చింది కూడా మార్వాడి గో బ్యాక్ కాదు, అది పాయింట్. ఒక తెలంగాణ వాదికి ఈగ వాలినా కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ లేచి వస్తారు. ఆయన తెలంగాణ వాది, ఆయనను కాపాడుకున్నాడు మా ధర్మం. అయితే నేను అనేది ఏంటంటే ఇది ఏంది శిక్ష? చూసినా నేను వీడియోస్, రాత్రి తీసుకుపోవడు, ఆడబెట్టుడు, ఈడబెట్టుడు. ఆయనకు పనులు ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఎన్నో కమిట్మెంట్స్ ఉండొచ్చు. నువ్వు ఏమన్నా వారంటీ ఇచ్చినావా? ఏ రకంగా తీసుకుపోతారు? ఈ కాంగ్రెస్ పాలనలో ఈ రకంగా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండాలి. ఇది మళ్ళా పాత సంస్కృతి మళ్ళీ వస్తుంది. కాబట్టి అనేది ఏమన్నా ఉంటే మాట్లాడుండ్రి, ప్రభుత్వం పిలిచి మాట్లాడుండ్రి, కౌన్సిలింగ్ చేయండి, పోలీసు వాళ్ళు డీజీ పిలిచి మాట్లాడాలి. రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసుడు ఏంది? కాబట్టి మేమందరం కూడా తెలంగాణ వాదులందరం ఖండిస్తున్నాం. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన ఏ స్టేషన్లు ఉన్నా కూడా ఆయనను విడుదల చేసేయాలి. విడుదల చేసినాక ఆయన ఏమున్నా కూడా బాజాబ్తా తెలంగాణ కోసం ఆయన మాట్లాడతాడు. ఆయన కించపరిచి వేరే జాతులను కానీ వాళ్ళని వీళ్ళని అనుడు కూడా నేను వినలే. ఆయన జస్ట్ తెలంగాణకు ఒక డిఫెన్స్ చేస్తుండు. ఆయన ఇంకా అటాకింగ్ మొదలు పెట్టలే. ఆయన ఎవరిని అన్నాడా? అక్కడ ఏదో మోండా మార్కెట్లో పంచాయతీ అయినప్పుడు వాళ్ళు నోరు వచ్చి ఒక అహంకారంతో తెలంగాణ వాళ్ళు తాగి పంటారు మీకేంది అవి ఇవి అన్నప్పుడు రారా ఎవరైనా? తెలంగాణ ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ తెచ్చుకున్నాక ఇవి వింటామా మేము? ఇది ఎవరైనా సహించేది కాదు అది. అయితే ఆయన మార్వాడోళ్ళ గురించి ఏమంటలేడు. ఆయన తెలంగాణని హేళన చేయొద్దన్నాడు. కాబట్టి తెలంగాణ వాదికి ఇట్లా జరిగినప్పుడు నేనే కాదు యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా స్పందిస్తారు. కాబట్టి నేను గవర్నమెంట్కి ఏమంటున్నా అంటే అయిపోయింది, మీకు ఏదో పోలీసు వాళ్ళు ఏం గైడెన్స్ ఇచ్చిరో ఏందో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి సంస్కృతిని పునరావృతం కాకుండా మన ఎవరు పృథ్వీరాజ్ గారిని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ ఇంటికి ఎట్లా తీసుకుపోయినరో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుర్రి. తర్వాత ఆయనకు కాల్ చేసిండా? ఇలా బంద్ది ఆయనకి ఏం వాస్తవం? ఆయనకేం సంబంధం? ఆయన బంద్ అని ఏమన్నా ప్రకటన ఇచ్చిండా? చెప్పుండ్రి. ఆయన ఇంటికాడ హాయిగా ఉండేటోడు, ఆయన పని ఆయన చేసుకునేటోడు, పోయేటోడు. ఇప్పుడు మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు బంద్ కంటే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసి కొంపదీసి ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఈ మార్వాడి గోబ్యాక్ని ఏమన్నా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటుందా? లేని పొంది పుట్టించినట్టే కదా. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడం వల్ల నేను బయటకు వచ్చిన, నేను ఎన్నడైనా మార్వాడి గోబ్యాక్ అనుకుంటూ వచ్చినా ఇప్పటి వరకు రాలే నేను. కానీ ఇట్లాంటి వేషాలు వేస్తే ఏమవుతుంది? దీని వెనుక ఏమున్నది? మార్వాడోళ్ళు పోయి పోలీసులతో మాట్లాడిర్రా? ఏమైనా పైసలు ఇచ్చి అరెస్ట్ చేయించిర్రా? ఇన్ని అనుమానాలు వస్తాయి. ఇట్లాంటి బంద్ చేసేయాలి. నేను ఏ జాతిని దేన్ని నేను ఏమంటలేను, కానీ తెలంగాణ జోలికి వస్తే మాత్రం మేము ఎవ్వరం ఊకోం.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ప్రజలను కించపరిచినటువంటి వ్యక్తులు మీరు ఇంతకుముందు ఏదైతే అన్నారో తాగుబోతులు అని చెప్పేసి, సో కించపరిచినటువంటి వ్యక్తులపైన ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. కానీ ఇదే సంబంధించినటువంటి నినాదం పైన మార్వాడి కల్చర్కి సంబంధించిన గోబ్యాక్ అన్నటువంటి వాళ్ళపైన మాత్రమే కేసులు అయితే ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎంత బ్రహ్మాండంగా అడిగినారు. ఒక జర్నలిస్ట్గా మీరు ఉన్న మాటే మీరు నన్ను అడిగేదాంటేనే జవాబు ఉన్నది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎంత అమాయకులు, ఎంత మంచోళ్ళు అంటే పోయి ఎఫ్ఐఆర్ కూడా చేయలే. కానీ తెలంగాణ ఆత్మగౌరవానికి కించపరిచినప్పుడు ఒక మనిషి ఒక మాట దాని గురించి నిలబడ్డప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో తిప్పుతుర్రు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ వాళ్ళకి ఏమున్నది చెప్పి ఇప్పుడు ఆత్మగౌరవము ప్రభుత్వం కూడా కించపరిచినట్టే కదా. ఒక తెలంగాణ వాదిని తీసుకుపోయి లోపల పెట్టిర్రు. అదే మార్వాడోళ్ళు కానీ కొట్లాడుకున్నోడు కానీ వీడందరూ హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. నేను ఇది సహించేది లేనే లేదు. తెలంగాణ ఉద్యమకారులు సంఘాలన్నీ కూడా కదులుతాయి. ఇప్పుడు మీరే అడిగిన దాంట్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఇప్పుడు నేను కూడా ప్రజలకు ఏమంటున్నా అంటే ఇప్పుడు బిజినెస్లలో కూడా అక్రమాలు చేసేటోళ్ళు కానీ ఏది కానీ ఎవరి ఊర్లో వాళ్ళు నిఘా పెట్టుండ్రి. గవర్నమెంట్ చేత కాదు, ఎందుకంటే వాళ్ళకి లంచాలు గించాలు దొరుకుతాయి, వాళ్ళు చేయరు. ప్రజలే ఇప్పటి నుంచి వర్తక సంఘాలు అవి ఇవి అన్నీ కూడా ఎవరు ఎట్లా లీగల్ ఇల్లీగాలిటీస్ ప్యూర్ ఇంప్యూరిటీస్ ఏమేమవుతున్నాయో మనమే నిఘా పెట్టి మనమే గవర్నమెంట్కి కంప్లైంట్లు ఇచ్చే ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మార్వాడోళ్ళు అనే అవసరం లేదు. అది ఎవరన్నా కానీ దాంట్లో మెజారిటీ వాళ్ళు ఉండుండొచ్చు. అక్రమాలు చేసేటోళ్ళు ఇట్లాంటి లుచ్చా దందాలు చేసేటోళ్ళు అందరి మీద కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వండి, వాళ్ళని పట్టియండి. ఇప్పటి నుంచి ప్రతి వర్తకం రిసిప్ట్తో రావాలి, ప్రతిదీ ఆన్లైన్ పేమెంట్ కావాలి, క్యాష్ ఇచ్చుడు ఇవన్నీ నడవయిగా. ఇట్లా చేయబట్టికే ఈ లెవెల్కి వచ్చిర్రు, ఇంత సంపాదించిర్రు. మొత్తం అక్రమ సంపాదన. నేను ఒక జాతి గురించి అంటలేను, ఎవరైనా కూడా మనోడు చేసినా కూడా తప్పే. మనం చెయ్యం, మనం అమాయకులం, మనం ఎఫ్ఐఆర్ చేయడానికే చేయలే. ఇంకా అవన్నీ ఏడా చేస్తాం? మనకు ఆ లప్పటొప్పి వేషాలు మన రక్తంలో లేవు అనేది నా అభిప్రాయం. ఎవడో ఒకడో చితకా ఎవడన్నా దేడుషారు ఉంటే ఉండొచ్చు గాక, ఆడున్నా కూడా శిక్షార్హుడే. ఇప్పటి నుంచి ఒక ఉద్యమం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే మా నీళ్లు నిధులు నియామకాలు ఎట్లనమో మన వ్యాపారాలని చెప్పి మన వ్యాపారస్తులను మనం ఆదుకోవాలి. అదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది. తర్వాత మనం ప్రతిదీ రిసిప్ట్ తీసుకోవాలి, మనం ఒక పద్ధతికి వెళ్ళాలి. ఎవరైనా స్కామ్లు చేసినా ఏం చేసినా టాస్క్ ఫోర్స్కి చెప్పి అన్ని చర్యలు తీసుకునేటట్టు మనమే కంకణం కట్టుకొని పాటుపడాలి. పృథ్వీరాజ్ గారిని ఒక్కరినే కాదు, మీలాంటి వాళ్ళు పృథ్వీరాజ్ గారికి మద్దతు పలకడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే కూడా ప్రశ్నించినటువంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్గా ముద్ర వేస్తూ ఉంటారు. ఇట్లాంటి ముద్రలు వేసినా ఇట్లాంటి ఏం చేసినా గత ప్రభుత్వంకి ఏం గతి పట్టిందో ఇప్పుడు వీళ్ళకి అదే గతి పడుతుంది. కాంగ్రెస్కి నేను కూడా సపోర్ట్ చేసిన, సోనియా గాంధీ అభిమానిని నేను. కానీ తెచ్చుకున్న కాంగ్రెస్ని మీరే బొందబెట్టే ప్రయత్నం చేయొచ్చు. ప్రజాస్వేచ్ఛ కోసం ప్రజాపాలన అని చెప్పి మీరు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి అర్బన్ నక్సలైట్లను ఇట్లాంటి అన్ని చేసినా కూడా తెలంగాణ సమాజం భయపడది. ఉల్టా ఏమవుతుందంటే నిజంగా నక్సలైట్లు తయారు చేసే పరిస్థితికి తేకండి మీరు. ఇట్లా అని అందరు మంచోళ్ళు అమాయకులు, పేషెన్స్ కూడా బాగుంటుంది తెలంగాణ వాళ్ళకు. కానీ మీరు ఇట్లా క్రష్ చేసే ప్రయత్నం చేస్తే విస్ఫోటిస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలకు ఇప్పటికి కూడా నేను ఏం విన్నవిస్తున్నా అంటే ఇట్లాంటి డ్రామాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు చేయకండి. తెలంగాణ వాళ్ళను మన భూమిపుత్రులను ఆలింగనం చేసుకోండి. వాళ్ళ అంశాలు ఏంది, వాళ్ళ భావాలు ఏంది, వాళ్ళ ఎమోషన్స్ ఏంది అది అర్థం చేసుకొని వాళ్ళని తీసుకొని నడపండి. మీ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఒకవేళ మీరు వీళ్ళనే తొక్కే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు తొందరలోనే పడుతుంది. నా పేరు సుగ్రా బేగం. నేను ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకానిగా కూడా ఉన్నాను. ఈరోజు మేము ఇప్పటివరకు ఇందాక రఫీభాయ్ చెప్పినట్టు మేము మార్వాడి గో బ్యాక్ అని ఇప్పటిదాకా మేము రాలేదు, యాక్చువల్గా మాట్లాడలేదు ఎక్కడ. కానీ ఈరోజు మేము రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఒక నిఖార్స్ అయినటువంటి ఒక తెలంగాణ బిడ్డ, ఒక తెలంగాణ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చిన ఒక పృథ్వీరాజ్ అనే ఒక తెలంగాణ యువకుడు, తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది, తెలంగాణ నిఖార్సైన వాది. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రజల తరపున నిఖార్సుగా గొంతు వినిపించే అటువంటి పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరం.
దీన్ని ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము బయటికి రావడం జరిగింది. ఈరోజు ఏమైనా పృథ్వీరాజ్ ఏమైనా నక్సలైటా, లేకపోతే టెర్రరిస్టా, లేకపోతే దేశద్రోహ? రాత్రి 12:30 గంటలకు వెళ్ళి పృథ్వీరాజును తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మార్వాడీలు ఎవరైతే మరి తెలంగాణ బిడ్డలను, ఒక దళిత బిడ్డను కొట్టిండ్రో వాళ్ళ మీద చర్యలు ఉండవు. వాళ్ళకి ఏదో క్షమాపణ చెప్పించేసి అక్కడికక్కడికి దాన్ని తుడిపేసిండ్రు. అదేవిధంగా తెలంగాణ బిడ్డలని మరి వ్యతిరేకిస్తూ, అదేవిధంగా వీళ్ళు తాగి తిని పండుకుంటారని చెప్పి అవమానకరంగా, అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండవు. కానీ మరి మార్వాడీలు ఈరోజు మా తెలంగాణ బిడ్డల పొట్టలు కొడతా ఉన్నారు, ఇవాళ అన్ని స్కాములు చేస్తూ ఉన్నారు, దొంగసరికి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ కారణంగా మా తెలంగాణ బిడ్డల వ్యాపారాలు పోతూ ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన నికార్సుగా మాట్లాడుతున్నటువంటి పృథ్వీరాజుని, అదేవిధంగా శ్యామ్ని అర్ధరాత్రి వేళలో అరెస్ట్ చేయడం అనేది ఏందని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒకప్పుడు మరి కేసీఆర్ గారు అదే మరి 10 సంవత్సరాలు ఇదే నియంతృత్వ పరిపాలన చేస్తే మరి ప్రజలు ఏ గతి పట్టించిండ్రో అది మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ ప్రజలు కూడా మరి కాంగ్రెస్ ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చింది, ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయాన్ని మర్చిపోతే ఎట్లా అని చెప్పి ఇవాళ మేము అడగదలుచుకున్నాం. మా లాంటి వాళ్ళందరం మేము వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి మేము అడగలేదా? మేము ప్రజలకు మేము చెప్పలేదా? ఎందుకు కేసీఆర్ని ఓడగొట్టాలి, ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలనేది మేము చెప్పలేదా? అంటే ఇవాళ కాంగ్రెస్ చేయబట్టే, కాంగ్రెస్ నాయకులు చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంట అనుకుంటా ఉన్నారా? కాబట్టి ఖచ్చితంగా పృథ్వీరాజ్ని కానీ శ్యామ్ని కానీ ఆయనకు మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డని ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో వెంటనే విడుదల చెయ్యండి. లేకపోతే ఇందాక రవిభాయ్ చెప్పినట్టుగా నాకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. ఇవాళ బంద్ అని చెప్పారు, అదేదో సాఫీగా నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు లేవు, ఎక్కడ కూడా ఏ గొడవలు లేవు, ఎక్కడ కూడా ఏ షాపుల మీద దాడులు లేవు. కాబట్టి అసలు తెలంగాణ అంటేనే శాంతియుతంగా ఉద్యమం చేసే తెలంగాణ ఉద్యమ గడ్డ అనేది ఈ దేశంలోనే, ఈ ప్రాంతానికి ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎవరినైనా కూడా అక్కడ చేర్చుకునే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇవాళ మరి నికాస్ అయినటువంటి తెలంగాణ బిడ్డని పృథ్వీరాజ్ యాదవ్ని కానీ శ్యామ్ని కానీ మరి ఇంకా మిగిలిన తెలంగాణ బిడ్డలందరినీ అరెస్ట్ చేయడాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 10 ఏళ్ళు దొర ఏ రకంగా పరిపాలన చేసిండో అదే దారిలో మీరు పోదలుచుకున్నారా అని చెప్పి కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు, మీ రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉండొచ్చు కాక, మీ రాజకీయ లాభాలు ఏమైనా ఉండొచ్చు కాక, లేకపోతే మార్వాడీలతోటి మీకు ఏమైనా ఉండొచ్చు కాక, అదే మార్వాడీలు తెలంగాణ వాళ్ళు తింటారు, తాగుతారు, ఏం పని చేత కాదు పండుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డగా మీకు పౌరుషం రాలేదా అని అడుగుతా ఉన్నా. నేను ఈ తెలంగాణ క్యాబినెట్ మంత్రులు మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాదా? మీరు ఆ రకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మీరు ఎందుకు స్పందించరు అని అడుగుతున్నా. ఒకవేళ గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏమున్నాయో మీరు పిలిచి మాట్లాడితే సమస్య సామరస్యంగా సాల్వ్ అయిపోతుంది. కానీ దీన్ని పెద్దగా చేయాలని చెప్పి మీరు ఈ అంశం మీద, ఈ పాయింట్ మీద మీరు అర్ధరాత్రుల్లో మీరు తెలంగాణ బిడ్డలను ఎత్తుకపోయి మేము భయభ్రాంతులను చేస్తే మాత్రం మీరు ఇంకొక ఉద్యమానికి మీరే కావాలని చెప్పి శ్రీకారం చుడతారని చెప్పి కూడా ఇవాళ మా లాంటి వాళ్ళకి అనుమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే పిలిచి మాట్లాడండి, మా వాళ్ళని కూడా పిలవండి. ఇవాళ తెలంగాణ ఎవరినైనా కూడా హక్కున చేర్చుకునేటువంటి ప్రాంతమే తప్ప ఎవరిని చీగొట్టే ప్రాంతం కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో అన్ని రకాల రాష్ట్ర ప్రజలు వచ్చి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో వెంటనే మీరు బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావాలని అసలు ఏం లేదు, ఆయనకు సంబంధం లేదు. ఆయన ఏమన్నాడంటే ఆయన మార్వాడి గోబ్యాక్ కూడా అనలేదు. ఆయన ఏంటంటే వీళ్ళు మాట్లాడే భాషని, ఎవరైతే మార్వాడీల మాట్లాడే భాషని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డాడు అంతే తప్ప ఆయన ఎక్కడ కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడలే. కానీ ఇది కావాలని ప్రభుత్వం ఏంటంటే ఏదో ఒకటి దీంట్లో దొరికిండు అని చెప్పి కావాలని ఇరికిచ్చి అరెస్టు చేసి టార్చర్ చేయడమే తప్ప దీంట్లో ఇంకో వేరేది ఏది లేదు. ఇదంతా కావాలని చేసింది. ముఖ్యమంత్రి దోస్త్ అయినా కానీ కావాలని చేసినట్టే. ఈయనకు ఎట్లుందంటే మనం చూసుకోవచ్చు, ఒక మహాభారతంలో కథ ఉంటుంది. దుర్యోధనునికి విదురుడు మంచి చెప్తుంటే ఈయనక ఆ కోపం వచ్చి విదురునే తిడతాడు. ఆ రకంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారయ్యాడు. దోస్తే పృథ్వీరాజ్ అన్న ముఖ్యమంత్రి దోస్తే అయినా కానీ ఈ రకంగా చేస్తుండే ఇది స్పష్టంగా కావాలని. ఎందుకంటే సర్పంచ్లకి, నిరుద్యోగులకి ఊరు తిరుగుతున్నాడు,
కులాలు మతాలు అనే తేడా లేకుండా అందరికీ పృథ్వీరాజ్ యాదవ్ అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలందరి మనిషి అయినా, అందుకే ఇంతమంది వచ్చినాడు. చాలామంది చూస్తారు కదా మీరు కూడా, చాలామంది ఇది కావాలని చేయడమే, భయపెట్టడం అంతే తప్ప ఎవ్వడు భయపడాడు. ఇంకా చాలామంది వస్తున్నారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతున్నాం. బండ్ల కూడా పిఎస్టీ ఉన్నంట పృథ్వీరాజ్ అన్న గారు. రాత్రి అంతా పోలీస్ స్టేషన్ తిప్పి ఆడబెట్టినంట. మేమందరం కూడా అడిగిపోతున్నాం. 100% పృథ్వీరాజ్ అన్న గారికి సపోర్ట్గా ఉన్నాం అందరం.